హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను శ్రీనివాస్ అని డియూసీ. ఈరోజు జంపుల్ సార్ అనే వ్యక్తితో నేను మాట్లాడుతున్నాం. ఈరోజు అతను ఇంతకుముందుకు వచ్చి ఎలా వర్క్ చేసేవాడు, ఏం వర్క్ చేసేవాడు చూసి అర్థమవుతుంది క్లియర్గా. సార్ మాట్లాడుతున్నాను. ఓకే అండి, నా పేరు జంపుడు, మరి విజయగడపల గ్రామం. అంటే నేను మా అత్తమ్మ నాకు సేవ చేస్తాడు. కరెంట్ షాక్ కొట్టడం వల్ల 2 చేతులు కోల్పోయినాను. నాకు అమ్మ నాన్న లేరండి. నాకు ఈ బిజినెస్ గురించి పోచిన సారు మాకు హెల్ప్ చేస్తుండు. అంటే నాకు ఇదివరకు భిక్షాటం చేసేది, అంటే పోచిన సార్ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది. అంటే మన ముందు తరాల ఇన్కమ్, మన సెక్యూరిటీ లైఫ్ చేంజ్ అవుతుంది, జీవితం మారుతుంది అంటే నాకు ఆలోచన నచ్చింది. అంటే మన సార్ చెప్పడం వల్ల వచ్చాను, నాకు నచ్చింది. సార్కి చెప్పేసాను సార్ అంటే నేను ఆడుకుంటుంటే చూసాను సార్. అంటే ఎంతగానో ఆడుకుంటూ జీవితం మారాలి కదా, ఏదో ఒక పని చేస్తే మారుతాయి కదా. నమ్మకం ఎట్లా వచ్చింది బిజినెస్ మీద? అంటే నాకు నమ్మకం వచ్చింది అన్నట్టు. బిజినెస్ మీటింగ్ వినాలి, మీటింగ్ వల్ల పెద్ద అనేది చేస్తుంది. పెద్ద సార్లు చెప్పి వాళ్ళు చెప్పే విలువైన ముచ్చట్లు. మీరు ఏడికి వచ్చి ఏడికి? అంటే దూరవేకడప నుంచి వచ్చినాయి సార్. ఎంత దూరం ఉంటుంది ఏడికి? హైదరాబాద్ చాలా దూరం ఉంటుందండి. ఎంత దూరం అంటే మన ఆలయంటే దాదాపుగా 500 కిలోమీటర్లు ఉంటుంది. అంటే 300-400 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఆలయం జనగం బొని ఇంతే కాదండి. కరెంట్ షాక్ వచ్చిన వల్ల సార్ పని చేస్తుంటాడు, క్లీనర్ పని చేస్తుంటాడు. అంటే నేను ఇంటి మీద వెళ్తున్నాను సెలవు వరకు పని పోయినాను క్లీనర్గా. ఆ బొగ్గులో తాకిన తీయడు, ఏదో బెడ్ నుంచి లేవలేని సిచ్యువేషన్ మొత్తం ఏమయ్యా అంటే ఏ సార్లు ఆపరేషన్ అయింది. అంటే నేను ఏ పని చేస్తుంటే దొరికిలే పని. అంటే అది అధికారులు అడిగిన పింఛన్ వస్తుంది, కానీ గవర్నమెంట్ చిన్నప్పుడు మధ్యలో నేను 10 years అవుతుంది. చూసిన డీలర్స్ ఒకసారి ఉండండి. మనకు బెస్ట్ బిజినెస్లో చదువుతోని కానీ తెలుగుతో సంబంధం లేదు. ఇక్కడ వీళ్ళకు కూడా మనం హెల్ప్ చేయడానికి విన్నింగ్ టీం రెడీ ఉంది, వెస్టేజ్ రెడీ ఉంది. ఇక్కడ గెలవాల తపన ఉంటే ఎవరైనా ఇక్కడ గెలవచ్చు. మీ అంగవైకల్యం చూడకండి, మీ లోపల డ్రీమ్ మాత్రమే చూడండి. పేదవాడిగా పుట్టడం అనేది పేదింట్లో పెట్టడం పేదవాడు కాదు. డ్రీమ్ లేకపోతే పేదవాడు ఖచ్చితంగా ఇతడు. ఇతని లోపల డ్రీమ్ ఉంది కాబట్టి ఈరోజు వెస్టేజ్ని నమ్ముకొని ఖచ్చితంగా ఒక పెద్ద పొజిషన్కి వచ్చిండు. ఏ మీటింగ్ ఉన్నా మీటింగ్ మొదలెడుతున్నాం. ఆ సీక్రెట్ అయితే ఏంటంటే మీటింగ్ సీక్రెట్ అని తెలుసుకొని ఈరోజు జనగంకి వెళ్ళి హైదరాబాద్ రావడం జరిగింది. అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి గెలవాలి. ఇతను కూడా ఖచ్చితంగా గెలిపేయాలి. మనందరం సపోర్ట్ చేద్దాం అందరం. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. అది